పురంధరేశ్వరి ఈ పేరు తెలుగువారందరికీ సుపరిచితం. ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయ రంగప్రవేశం చేసిన పురంధరేశ్వరి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించిన పురంధరేశ్వరికి మోదీ కేబినెట్లో బెర్త్ ఖరారైనట్లయినా ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న పురంధరేశ్వరికి కేంద్ర ప్రభుత్వంలో పెద్దపీట వేయబోతున్నారా? తెలుగు రాజకీయాల్లో దగ్గుబాటి పురంధేశ్వరిది ప్రత్యేక స్థానం. అన్నగారి కూతురుగానే కాదు, రాజకీయ దురంధరుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణిగా పురంధేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విద్యావంతురాలైన పురంధేశ్వరి రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయితే ఈ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగురవేశారు. పొత్తులు ఉండడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడంతో పురంధేశ్వరికి 2,39,139 ఓట్ల బంపర్ మెజారిటీ దక్కింది. ప్రచారంలో పురంధేశ్వరి విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తానున్నానని భరోసా కల్పించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి శ్రేణులను కలుపుకొని వెళ్లారు. మోదీ సర్కార్ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దీంతో 2 లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. పురంధేశ్వరితో ప్రత్యర్థి ఏ దశలోనూ పోటీ పడలేకపోయారు. తెలుగువారి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ కుమార్తె కావడం వల్ల ఆమెపై స్థానికేతర ముద్ర వేయడం కూడా సాధ్యం కాలేదు. భారీ మెజారిటీతో విజయం సాధించిన పురంధేశ్వరికి మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం పురంధేశ్వరి సొంతం. కేంద్ర మంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఎనలేని సేవలందించారు పురంధేశ్వరి. ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీర నారిగా తెలుగు రాజకీయాల్లో చరిత్రకెక్కిన ఏకైక మహిళా నేత పురంధేశ్వరి మాత్రమే. రాజకీయ చాతుర్యం, వాగ్ధాటిలో గాంభీర్యం, వ్యవహారంలో చాణక్యం, అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం పురంధేశ్వరి సొంతం. ఏ పార్టీలో ఉన్న ఆమె తనకంటూ ఓ ప్రత్యేకత దక్కించుకున్నారు. 2014లో బీజేపీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 2023 జూలై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ బీజేపీలో రాష్ట్రానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సాధించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎనలేని కృషి చేశారు. పురంధేశ్వరి లాంటి నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదని కూటమి నేతలు అంటున్నారు. ఎటువంటి అవినీతి మరక లేకపోవడం, అనుభవం ఉండడంతో కేంద్ర కేబినెట్లోకి పురంధేశ్వరిని తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి పురంధేశ్వరి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అన్నది.